దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాలను వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. వైఈఎం యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు మీ స్నేహితులకు పరిచయం చేయండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. అంతేకాదు మరి ఈ యొక్క పరిచర్య కొరకై అనుదినం మీరు ప్రార్థన చేయండి. ఎవరైనా ఆర్థికంగా ప్రోత్సాహకరంగా మీరు సహాయం సపోర్టు అందించాలనుకుంటే ఈ యొక్క ఛానల్లో మాకున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? మంచిది. మీకోసం మేము అనుదినం ప్రార్థిస్తున్నాం. మా కోసం పరిచర్య కోసం ప్రార్థన చేయండి. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మీ బంధువులకి మీ స్నేహితులకు పరిచయం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. విశ్వాసం అనే అంశం మీద మరొక వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి ఎంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలులో నేను ఎవరికైనాను ఇంత విశ్వాసము ఉండుట చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచన భాగము నుండి మనం చదివితే ఒక శతాధిపతి కపెర్నహూములోకి యేసు ప్రభు ప్రవేశించుచున్నప్పుడు ఒక శతాధిపతి వస్తాడు. 8వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చదివితే అక్కడ ఉంటుంది ఈ మాటలన్నీ. ఆ కపెర్నహూములోనికి యేసు ప్రభు ప్రవేశించినప్పుడు శతాధిపతి అనే ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని అడుగుతూ, ప్రభువా, నా దాసుడు పక్షవాయుముతో మిగులు బాధపడుతున్నాడు. ఏమవుతున్నాడు? పక్షవాయం అనే జబ్బు, పక్షవాతం అంటారు కదా, ఆ పక్షవాతం అనే ఆ బలహీనత, ఆ రోగము మా యొక్క దాసుడికి ఉందయా. అతడు ఇంటిలో ఉండి బాధపడుతున్నాడు. కాబట్టి నీవు మాట మాత్రం సెలవివ్వు. ఏమడుగుతున్నాడు? నువ్వు మా ఇంటికి రాయా, నేను మా ఇంటికి వచ్చి మా యొక్క దాసుడిని బాగు చేయనని అడగట్లా, మాట మాత్రమే సెలవిమ్ము అని అడుగుతున్నాడు. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నేను వచ్చి నీ దాసుడిని బాగు చేసేదనని అంటాడు. అయ్యా, నువ్వు నా ఇంటికి రావడానికి కూడా నేను పాత్రుని కాదు, నేను కూడా ఒక శతాధిపతినే, నా వెనక ఒక 100 మంది సైనికులు ఉన్నారు. ఒకడిని పొమ్మంటే పోతాడు, ఒకడిని రమ్మంటే వస్తాడు, ఒకడు ఈ పని చేయరంటే చేస్తాడు, ఒకడు ఆ పని చేయరంటే చేస్తాడు. నేను ఒక అధికారం కలిగిన వ్యక్తినే, కానీ నీవు నా ఇంటికి రావడానికి నేను అంత యోగ్యుణ్ణి కాదని తనలో తాను తగ్గించుకుంటూ ప్రభు మాటను అడుగుతున్నాడు. ఈయనలో ఉన్న ఆ మాట ఎంత విశ్వాసంతో అడుగుతుంటే ఎంట వచ్చుచున్నాడు. యేసు ఎంబడి అనేక జనసమూహం వస్తున్నప్పుడు, యేసు ప్రభు శిష్యులు ఉన్నారు, యేసు ప్రభు వెనకాల ఇంకా అనేక జనసమూహం వస్తున్నప్పుడు ఎంట వచ్చుచున్న వారి వైపు తిరిగి యేసు ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీల్లో నేను ఎవరికైనాను ఇంత విశ్వాసము కలిగి ఉండుట చూడలేదని చెప్తున్నాడు. నేను ఎవరికైనాను ఇంత విశ్వాసము ఉండుట నేను చూడలేదంటున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు కూడా నిన్ను చూస్తుంది విశ్వాసమనే. నీలో ఉన్న ధనాన్ని చూడలేదు, నీలో ఉన్న బలాన్ని చూడలేదు, నీలో ఉన్న అందాన్ని చూడలేదు, నీలో ఉన్న గొప్పలు ఏవి చూడట్లేదు. ప్రభు నీలో ఎంత విశ్వాసము దేవునితో ఉంది, ఎంత విశ్వాసముతో నువ్వు దేవునితో జీవిస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డ, అలాంటి విశ్వాసం నీకుందో లేదో ఒకసారి పరీక్షించుకో. ఈ శతాధిపతే యేసు ప్రభు ఎంత అధికారి అయినప్పటికీ, 100 మంది మీద సైనికుడు అయినప్పటికీ, 100 మంది ఆయన వెనకాల పనిచేసే వాళ్ళు ఉన్నప్పటికీ, ఇతడు మరి యేసు ప్రభుని ఎంత దీనుడుగా ఆయన మాటను కోరుకుంటున్నాడు. యేసు ప్రభు చూసి ఎంట వచ్చుచున్న వారితో ఈ మాట చెప్పి, ఇశ్రాయేలులో నేను ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉండుట చూడలేదు అని అన్నాడు. అందుకంటే ఆయన విశ్వాసపు మాటను దేవుడు చూచి సంతోషపడ్డాడండి. విశ్వాసము తడిగే ఆ మాటను దేవుడు విని సంతోషపడి వెంటనే ఏమన్నాడు తెలుసా? ఇదిగో నువ్వు కోరుకున్నట్లే నీకు అగునుగా కని చెప్పగా, ఆ విశ్వాసముతో దేవుడు పలికిన మాటను బట్టి ఆ పక్షవాయుమైన దాసుడు బాగుపడ్డాడు.
ఈరోజు నీవు విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే, విశ్వాసముతో దేవుణ్ణి అడగగలిగితే ఇది జరగదు అనుకునేది కూడా జరిగిద్ది. అది నీలో ఉండే విశ్వాసాన్ని బట్టే ఆ కార్యం జరిగిద్ది. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రత్యేకమైన వందనాలు.